హైదరాబాద్లోని ఓల్డ్ హయత్ నగర్లోని బంజారా కాలనీ నీట మునిగింది. ఇంజాపూర్ చెరువు కొట్టేయడంతో కాలనీలోకి నీరు వచ్చి ఇల్లు మొత్తం నీట మునిగాయి. 5 ఏళ్ల తర్వాత ఈ తరహాలో నీళ్లు వచ్చాయంటున్నారు స్థానికులు. నిన్న కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు వెళ్లడంతో బయటనే ఉన్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బంజారా కాలనీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. హయత్ నగర్లోని బంజారా కాలనీ పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉంజాపూర్ చెరువు దానికి సంబంధించి కట్ట తెరవడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ కాలనీలోకి నీళ్లు వచ్చినట్టుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఉన్నట్టుండి కూడా చాలా వరకు ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయి. పూర్తిగా కాలనీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కాలనీ పూర్తిగా కూడా చూసుకుంటే 1000 ఇండ్లకు పైగా కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలతో సహా చాలా మంది పెద్దవారు కూడా ఉన్నారు. అయితే ఎక్కువగా ఫ్లడ్డింగ్ రావడం కారణంగా ఉన్నట్టుండి అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అందరూ కూడా బయటకు వచ్చారు. లోపల ఉండడానికి స్థలం లేదు. అలాగే సామాన్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చాలా వరకు ఎటువంటి అంటే దానికి సంబంధించి కూడా అన్ని పరిస్థితులు అధ్వానంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా? ఏంది छोटे छोटे बच्चे कहाँ सोते हैं, क्या करते हैं? 4 दिन हुआ रोड पे, यहाँ को सब 4 दिन सो रहे, रोड पे 4 दिन सो रहे। అధికారులు మాట్లాడారు. ओवर बात कर रहे, ओवर कौन नहीं बात कर रहे, कौन कुछ नहीं कर रहे, कौन से लीटर नहीं कर रहे. రాత్రి నా 12ంటికి వచ్చినాయి, 12ంటికి వచ్చినాయి రాత్రి. చిన్న పిల్లలు వేసుకొని ఎక్కడ పోతాం, ఎక్కడ చేస్తాం? చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాం? ఎవరు రాణిస్తారు ఇంట్లో, ఎవరు రాణిస్తారు? ఈ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చిన పడవలు ఏం వండుకోలేదు, అన్నాలు వండుకోలేదు, ఏం వండుకోలేదు. పస్తున్నాం పొద్దున గింత ఉప్మా పెట్టిరా, ఉప్మా పిల్లలు మేము తిన్నాం. చప్పుడు చేయకుంటున్నాం. ఎవరింటి ఎవరు అనేస్తారు? చేయరిగిన మనిషిన వాళ్ళ ఇంట్లో కన్నా రాస్తారా? అట్నే కండ బొంతే దుప్పటేసి అల్ల బండ పెట్టినాం. మా ఆయనని మా మానవాడు చిన్న పిల్లగాడు 5000 పెట్టి తెచ్చిన మాతరలు కూడా తడిసిపోయినాయి. మాతర వేయలే, పాలు కాగబెట్టేయలే, ఏమి వేయలే. చప్పుడు చేయకుండా అల్ల పండుకుండా అన్నం లేదు, ఏమి లేదు. ఎట్టా వండుకొని తినమని అన్ని నీళ్ళు ఉంటే గ్యాసులు గుడ్డలు అన్నీ తడిసిపోయాయి. తానాలు చేయలే, ఏం చేయలే. పిల్లలు అన్నం అంటారు పిల్లలు. చూసినా మొత్తం 12 గంటల ప్రాంతంలో కూడా ఈ కాలనీకి ఉన్నట్టుండి కూడా వరద నీరు రావడం జరిగింది. అయితే ఆ సమయంలో అందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. పనులకు వెళ్ళొచ్చి పడుకొని ఉన్నాము. ఉన్నట్టుండి రావడం కారణంగా చిన్న పిల్లల్ని అలాగే కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే ఇక్కడ ఉన్న దగ్గర వాళ్ళ ఇళ్లలో వదిలేసి వచ్చాము. ఇదే విధంగా పరిస్థితి ఉంటే ఏ విధంగా మేము ఇక్కడ నివాసం ఉండాలని కూడా అడుగుతూ ఉన్నారు. అయితే అధికారులు రాలేదు, ఎవరు పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.